ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ పిల్లల కోసం చేస్తున్నానండి. ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ ఒక మీల్లో వచ్చేటట్టు పిల్లలకి హెల్తీగా ఎలా చేసి పెట్టాలో చూపిస్తాను. చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొనేసి దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వచ్చేసి నేను చక్కగానుగ ఆయిల్ వాడతాను పిల్లల కోసము. ఈ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకొచ్చుకుంటాను వాళ్ళ కోసం అని చెప్పి వాడతాను సపరేట్గా. ఆయిల్ కాగాక జీరా వేసుకొని కొంచెము హీట్ అయిన తర్వాత ఫైబర్ కోసము క్యారెట్ తురుము వేస్తానండి. క్యారెట్ తురుము కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో క్యారెట్ తురుము పక్కకు అనుకొనేసి ఒక ఎగ్ని కొట్టి దాంట్లో వేయాలండి. క్యారెట్ తురుము అంటుకోకుండా ఈ ఎగ్ను వచ్చేసి చిన్న చిన్న పీసెస్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేను క్యారెట్ వేసేటప్పుడే కొంచెము సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసుకొని క్యారెట్ తురుముని మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్ కూడా అయిపోయిన తర్వాత కొంచెం పైన మళ్ళీ చల్లుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసి ఒకటేసారి కలిపేస్తానండి. నెక్స్ట్ దీంట్లో పెప్పర్ వేస్తున్నాను స్పైసీనెస్ కోసము. కారం వేయరండి పిల్లల కోసము, ఓన్లీ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇది సోయా సాస్ వేస్తున్నాను కొంచెము, 1 టీ స్పూన్ వేసానండి సోయా సాస్. నెక్స్ట్ ఇందులోనే చిల్లీ పేస్ట్ కూడా వేస్తున్నాను. రెండింటిని బాగా ఫ్రై చేసుకొనేసి నెక్స్ట్ కొత్తిమీర కత్తిరితోటి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నానండి. నార్మల్గా మీరు చాప్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇలా ఈజీ ఉంటుంది, టైం ఉండదు కదా ఎర్లీ మార్నింగ్, సో ఇలా ఫాస్ట్గా చేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలండి ఆయిల్లో. మెత్తగా అయిపోతుంది, లేదంటే పిల్లలు తీసేస్తారు కదా తినకుండా. సో అందుకని ఇట్లా ముందరే వేసేస్తున్నాను. నార్మల్గా అయితే పెద్దవాళ్ళకైతే మనము రైస్ మొత్తం చేసుకున్నాక పైన చల్లుకుంటాం కదా మనము, అలా కాకుండా నేను పిల్లలకైతే ముందరే ఆయిల్లో వేసేస్తాను. ఇప్పుడు సాఫ్ట్ అయిపోతుంది, వాళ్ళు తిన్నాటికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకోవాలండి. ఇందాక నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా గుడ్ ఫ్యాట్స్ అని చెప్పి. ఈ రైస్ వచ్చేసి నేను కొబ్బరి పాలు పోసి అన్నం వండుతానండి పిల్లల కోసము. నార్మల్గా మనం వేస్తాం కదా 1:2 లెక్కన, అట్లా కాకుండా కొబ్బరి పాలని 1:2 లెక్కన వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటాను. ఆ రైస్తో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను పిల్లల కోసము. కొబ్బరి పాలు పిల్లల డైట్లో యాడ్ చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి, గుడ్ ఫ్యాట్స్ అందుతాయి వాళ్ళ బాడీకి. సో అందుకని నేను ఇట్లా చేసుకుంటాను. మీరు కూడా మీ పిల్లల కోసము ఇలా పాలు తీసుకొని రైస్ వండి రైస్ తోటి మనము ఇట్లా వెరైటీస్ చేయొచ్చు పిల్లలకి. నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టు 1 పాట్ మోర్ బెనిఫిట్స్ అని. ఈ రైస్లో మనకి గుడ్ ఫ్యాట్స్ కోసం కోకోనట్ మిల్క్ ఉంటాయి. కోకోనట్ మిల్క్తో చేసిన రైస్ యూస్ చేస్తాము. ప్రోటీన్ కోసం ఎగ్ యూస్ చేస్తాము. నెక్స్ట్ ఫైబర్ కోసం క్యారెట్ యూస్ చేస్తాము. సో వీటన్నిటిని కలిపి మనం రైస్ చేసామంటే పిల్లలకి ఆఫ్టర్నూన్ 1 లంచ్లో చాలా హెల్తీగా ఉండే రెసిపీ చేసిన వాళ్ళం అవుతామండి. మీరు కూడా మీ పిల్లల కోసం ఇలా చేసుకుంటారని నేను ఈ వీడియో చేశానండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నార్మల్గా పిల్లలు స్పైసీనెస్ ఉంటే తిన్నారు కదండి, సో అందుకని మనం పెప్పర్ పౌడర్ యూస్ చేసామంటే వాళ్ళ గట్కి కూడా చాలా మంచిదన్నమాట. పెప్పరు నార్మల్ కారం వాడకూడదండి చిన్నప్పుడే పిల్లల కోసము. పెప్పర్ యూస్ చేసామంటే కోల్డ్కి గట్కి చాలా మంచిదన్నమాట. చాలా బెనిఫిట్స్ ఉంటాయి పెప్పర్ పౌడర్ యూస్ చేయడం వల్ల. సో మీరు కూడా పిల్లలకు అలవాటు ఉంటే పర్లేదు, కానీ మ్యాక్సిమమ్ మనము పెప్పర్ పౌడర్ యూస్ చేయడమే చాలా వరకు బెటర్ అండి 3 years వరకు. నేను కొబ్బరి పాలని ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. సో మార్నింగ్ లేచి మనం రైస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా ముందుగానే చేసి పెట్టుకుంటాను. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.